హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు డిఎస్సికి అయితే అప్లై చేయడానికి అయితే వెళ్తున్నానండి. అంటే నాకు సర్టిఫికెట్స్ ఏమేం కావాలనేది క్లారిటీగా అయితే తెలియదు. నేనైతే అవన్నీ కూడా మొత్తం ఒరిజినల్సే పట్టుకుని అయితే వెళ్తున్నానండి. మా ఫ్రెండ్స్కి ఎవరికి కాల్ చేసినా కానీ వాళ్ళైతే ఇంకా మేము అప్లై చేయలేదు అంటున్నారు. ఇంకా రేపటికైతే 1 వీక్ ఉందండి ఇంకా అప్లై చేయడానికి. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని అయితే ఇప్పుడు నెట్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఎలా అయితే వెళ్ళి అప్లై చేసి అయితే వచ్చేసానండి. ఇదిగోండి, ఇదైతే నా డిఎస్సి అప్లికేషన్ అండి. ఎగ్జామ్కి అప్లై చేసి దాకా కూడా ఒకటే టెన్షన్ అండి. ఆ సర్టిఫికెట్ అంటున్నారు, ఈ సర్టిఫికెట్ అంటున్నారు, మ్యారేజ్ అయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఫాదర్ పేరు మీద ఉండాలంటున్నారు. ఏంటో చాలా చెప్పారు యూట్యూబ్లో. అన్నీ చూసి ఒకటే తలపోటు అండి. మా ఫ్రెండ్స్ కూడా భయపడి ఇంకా అప్లై చేయకపోవడానికి కారణం కూడా అదేనండి. ఇంక ఏదైతే ఏమైందని చెప్పేసి నా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని నా క్యాస్ట్ కూడా మా హస్బెండ్ పేరు మీదే ఉంది. అవన్నీ తీసుకుని నేనైతే ఇంకా నెట్ సెంటర్కి అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళేదాకా కూడా ఇంకా అక్కడ తీసి ఈ సర్టిఫికేట్ పనిచేయదు అంటారేమో, ఈ సర్టిఫికేట్ పనిచేయదని అంటారేమో టెన్షన్ పడ్డాను. కానీ అదైతే ఏమీ అవ్వలేదు. ఎలా అయితే డిఎస్సికి అయితే అప్లై చేసేసాను. ఇంకా హ్యాపీ అండి అప్లై చేసినందుకు. అక్కడైతే ఇంక ఏమీ లేదండి, జస్ట్ మన మార్క్స్ అవి అడుగుతున్నారు. ఒరిజినల్సే పట్టుకెళ్ళాను కదండి అన్నీని. అవన్నీ కూడా ప్రింట్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ క్యాస్ట్ ఒకటి తీసుకుంటున్నాడు. నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ అండి. నెక్స్ట్ మన టెట్ హాల్ టికెట్ ఉంటుంది కదండి, మన టెట్ హాల్ టికెట్ ఒకటి తీసుకుంటున్నాడండి. మనకి ఆ టెట్ రాసినట్లో ఎక్కువ హైయెస్ట్ ఏ మార్క్స్ అయితే వచ్చినాయో ఆ మార్క్స్ అయితే తీసుకుంటున్నాడు. ఎలా అయితే మొత్తం మీద అప్లై చేసాను. అలాగే ఇంకా మీరు ఎక్కడ ఏ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అడిగాడండి. ఇంకా దాన్ని బట్టి నేనైతే ఇంకా ఏమీ ఆలోచించలేదు. అసలు జాబ్ వస్తే చాలు దేవుడా అని అనుకుంటున్నాను. నాకు ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ కావాలని అయితే ఏమీ లేదు. మొత్తం మీద ఏదో ఒకటి టీచర్ పోస్ట్ వస్తే చాలని అనుకుంటున్నాను నేను. అది ఎలా అయితే మొత్తం మీద అప్లై చేశానండి. నేను ఇంకా ఫుల్ ప్రిపరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. అందుకే యూట్యూబ్లో వీడియోస్ కూడా పెద్దగా చేయట్లేదండి చదువుకుంటున్న వల్ల. ఎలా అయితే మొత్తం మీద డిఎస్సికి అప్లై చేశాను కదండి, నాకైతే హ్యాపీగా ఉంది. ఇంక ఎగ్జామ్ ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్